మార్నింగే నా కుకింగ్ రొటీన్తో అయితే స్టార్ట్ చేశాను. సో కొంచెం అయితే నా వాయిస్ అయితే చాలా చేంజ్ అయింది. కొంచెం బేర్ చేయండి కొన్ని వ్లాగ్స్ వరకు. ఐ థింక్ ఇది సెట్ అవుతుంది అనుకుంటా. సో కోల్డ్ అటాక్ అయింది కదా, అందుకే గొంతు కూడా చేంజ్ అయింది. సో కన్సిస్టెన్సీ ఉండాలని నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రావ్స్ లైవ్లీ. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ రాగి జావ అయితే చేస్తున్నాను. అండ్ కర్రీ అయితే మిల్ మేకర్ ఆకుకూర కర్రీ అయితే చేస్తున్నాను. సో తోటకూర ఉంది కొంచెం, సో తోటకూరలో మిల్ మేకర్ వేసి చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మై హస్బెండ్స్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, అండ్ మాది కూడా లంచే. రాగి జావ ఏ సీజన్లో అయినా తాగొచ్చు అంటారు, దానివల్ల కోల్డ్ ఏం రాదు. అండ్ ఇది దీంట్లో కాల్షియం రిచ్ ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది. మీలో ఎంతమంది రాగి జావ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు? అండ్ ఇప్పుడు ఉన్న కండిషన్స్లో చాలామంది రాగులు సాములు అని ఓల్డ్ ట్రెడిషన్ ఫుడ్ అంతా మళ్ళీ ఫాలో అవుతున్నారు. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అందరూ వాళ్ళ హెల్త్ని చాలా టేక్ కేర్ చేసుకుంటున్నారు. సో నేనైతే ఇలా లంచ్ అయితే కంప్లీట్ చేసి మా కీర్తన అయితే బస్కి అయితే పంపించేశాను. సో హాఫ్ డేసే ఉన్నాయి. సో స్నాక్స్ అయితే పెట్టాను. హే ఆల్, సో చాలా రోజులైంది కదా మీ అందరితో మాట్లాడి. సో అందుకని నేనైతే ఈరోజు డే ఇన్ మై వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో నేనైతే మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. దీంట్లో నార్మల్ నా డైలీ కుకింగ్ రొటీన్ అండ్ కిడ్స్తో నా మార్నింగ్ టు నైట్ వరకు అయితే షూట్ చేస్తున్నాను. సో నా షార్ట్స్ అయితే చూస్తున్నారు అనుకుంటా వెయిట్ లాస్ సిరీస్లో. సో నేను డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను, షార్ట్స్ అయితే పక్కాగా పోస్ట్ చేస్తున్నాను. బికాస్ నేను కూడా కన్సిస్టెంట్గా ఉంటా కదా. నిన్నటి షార్ట్లో నేను లెమన్ స్క్వీజ్ చేసుకొని వాటర్ తాగాను కదా వామ్ వాటర్లో. సో అది నా బాడీకి పడలేదు అనుకుంటా. కొంచెం డైరెక్ట్ లెమన్ సలాడ్స్లో అయితే తీసుకుంటున్నా, బట్ ఇలా వామ్ వాటర్లో పడట్లేదు అనుకుంటా. సో ఫుల్గా కోల్డ్ అయితే వచ్చింది. కోల్డ్ వచ్చి చాలా తలబరువు అయిపోయింది. హెడేక్ కూడా ఫుల్గా వచ్చింది. నాకు హెడేక్ వస్తే అసలు మైండ్ పనిచేయదు. సో నైట్ అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. జండు బామ్ విక్స్ అవన్నీ పెట్టుకుని ఫుల్ అయితే రెస్ట్ తీసుకున్నాను. బిగ్ ఫ్యాన్సీ డైట్స్ అయితే చేయట్లేదు. బికాస్ మనం ఫ్యాన్సీ డైట్స్కి వెళ్తే ఏంటంటే కొన్ని డేస్ తర్వాత మనకి బోర్ కొట్టేస్తుంది. సో నార్మల్ మన డైలీ రొటీన్ ఎలా ఉంటుందో సో అలానే కంటిన్యూ చేస్తూ పోర్షన్ అయితే కంట్రోల్ చేస్తున్నాను. సో మనకి ఏది తిన్నా మనం కంట్రోల్గా పోర్షన్లో తినాలి. అండ్ దాంట్లో ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో కార్బ్స్ కూడా వదిలేదు, ప్రోటీన్ వదిలేదు, అండ్ ఫైబర్ వదిలేదు. సో ఇవి 3 తీసుకునేటట్టు చూస్తున్నాను. కీర్తన అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. కీర్తనకి ఫైనల్ ఎగ్జామ్స్ అయితేనే. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత మేమైతే లంచ్ చేస్తాము. ఎగ్జామ్ మంచిగా రాసావా? వెరీ నైస్. ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక నేనైతే కొంచెం న్యాప్ తీసుకున్నాను. సో హెడేక్గా ఉంది అని చెప్పాను కదా కోల్డ్ వల్ల, సో అందుకే. అండ్ నాకు యూజువల్గా కోల్డ్ అవుతుంది, కానీ ఇంత థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు అవ్వలేదు అసలు. దీనికి ఏమైనా చిట్కాలు ఉంటే హోమ్ రెసిపీస్ ఏమైనా చెప్పండి. నేనైతే గార్గ్లింగ్ చేస్తున్నాను సాల్ట్ వాటర్ వేసుకొని, కానీ ఏది సెట్ అవ్వట్లేదు అండి. సో బ్రాకలీ ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా అవైలబుల్గా దొరుకుతుంది మార్కెట్లో. సో ఒకసారి జస్ట్ బ్రాకలీని స్టీమ్ ఆర్ బాయిల్ చేసి కాసేపు స్టిర్ చేసి పెప్పర్ ఆర్ సాల్ట్ వేసుకోండి, సూపర్ ఉంటుంది. సో మీరు కూడా వదలరు. దాంట్లో ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఏ వెజిటబుల్ అయినా మనకు చాలా ఇంపార్టెంట్, దాంట్లో బ్రాకలీ కూడా ఒకటి. అండ్ ఇక్కడ మా డిన్నర్ ప్లేట్ అయితే చూపిస్తున్నాను. సో బ్రాకలీ కీర్తనకు కూడా ఇష్టం, సో అందుకే కొంచెం బ్రాకలీ సలాడ్ కూడా వేసాను. చపాతీ అండ్ ఎగ్ ఫ్రై తీసుకుంటున్నాము ఈరోజు డిన్నర్కి. అండ్ ఆ తర్వాత కిచెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ కూడా చేశాను. అండ్ ఇక్కడ నా నైట్ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను, బికాస్ నాదైతే చాలా డ్రై స్కిన్. సో ఏదన్నా నైట్ క్రీమ్ అప్లై చేయాలి. సో ఇదైతే నేను ఇంట్లోనే చేసుకున్నాను నైట్ క్రీమ్. నేను ఎక్కడన్నా షార్ట్స్లో చూపిస్తాను మళ్ళీ. అండ్ నైట్ ఫేస్ వాష్ చేసుకొని నైట్ క్రీమ్ రాసుకొని. అండ్ ఇదైతే స్లీపింగ్ మాస్క్. సో నాది చాప్డ్ లిప్స్ ఉంటాయి, ఇది సమ్మర్ కాబట్టి పక్కాగా యూజ్ చేయాలి నేను ఎవ్రీ సీజన్లో. సో చాలా బాగుంటుంది, క్యూట్గా కూడా ఉంటుంది. ఇదినైతే నేను మీషోలో తీసుకున్నాను. అండ్ కుదిరితే దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా డేస్ అయిపోయింది తీసుకొని కూడా. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే యూజ్ చేస్తున్నాను. నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. లైక్ చాప్డ్ లిప్స్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఇది. అండ్ ఆ తర్వాత అయితే నేను ఇక్కడ నా హెయిర్ కేర్ రొటీన్ కూడా చేసుకుంటున్నాను. సో ఆల్టర్నేట్ డేస్లో చేసుకుంటాను నేను మా హస్బెండ్. అండ్ ఇక్కడ విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరమ్ అయితే ఇప్పుడు ఫుల్గా వింటున్నాం కదా, సో ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా తీసుకున్నాను. అండ్ ఇదైతే రోలర్ అనమాట. దీనికి
మనకి స్పైక్స్ లాగా ఉంటాయి. సో దాంతో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అంటారు. సో దాన్ని తీసుకొని ఫస్ట్ అయితే హెయిర్ సిరం పెట్టుకొని ఆ తర్వాత నేను ఇలా రోల్ చేసుకుంటాను. ఆ తర్వాత జడ వేసుకొని అయితే పడుకుంటాను. సో దిస్ ఈస్ మై నైట్ రొటీన్. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.